Good morning friends, this is Ramanjanelu, Senior Geography Faculty. Welcome to Ramanjanelu Geography Online Classes. మనం ఈరోజు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే అసలు జాగ్రఫీ అనేది గ్రూప్ 2 ఏపీలో దీని యొక్క పాత్ర ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో జాగ్రఫీ పాత్ర వచ్చేసి పర్టికులర్గా 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పచ్చు అంటే వరల్డ్ జాగ్రఫీ. ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీలో వచ్చేసి మనం పరిపూర్ణంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని చాప్టర్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని చాప్టర్స్ మాత్రమే స్పెసిఫిక్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూమి యొక్క ఆవిర్భావం, తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగం, అదేవిధంగా క్లైమేటిక్ కండిషన్స్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు, తర్వాత మహాసముద్రాలు, నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క అలలు టైడ్స్, తర్వాత ఓషన్ కరెంట్స్, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇండియన్ జోగ్రఫీ. ఈ యొక్క ఇండియన్ జోగ్రఫీలో వచ్చేసి పర్టికులర్గా కొన్ని చాప్టర్స్ ఇక్కడ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందండి. 3 కేటగిరీస్గా ఎలా డివైడ్ చేశారు అంటే ఒకటి ఫస్ట్ వన్ ఫిజికల్ జోగ్రఫీ అని చెప్పారు. ఈ యొక్క ఫిజికల్ జోగ్రఫీ ఒకటి, రెండవది ఎకనామికల్ జోగ్రఫీ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ జోగ్రఫీని ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫిజికల్ జోగ్రఫీలో వచ్చేసి లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ అంటే ఉనికి, పరిమాణం, భౌతిక స్వరూపం, యాజ్ వెల్ యాజ్ నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశం కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. హిమాలయాలు ఎలా ఫార్మేషన్ అయ్యాయి, మరి భారతదేశానికి తర్వాత పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ల మధ్య ఉన్న సరిహద్దులు, బౌండరీ లైన్స్ ఏమున్నాయి, మరి ఏ ఏ రాష్ట్రాలు ఈ దేశాలతో యొక్క కామన్ బౌండరీని కలిగి ఉన్నాయి, మరి కొన్ని కాంట్రవర్షియల్ ప్లేసెస్కి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెక్మోహన్ లైన్ అనేది చెప్పాము. ఏంటి యొక్క మెక్మోహన్ లైను? ఇండియా ఏమో ఓకే, ఇండియా చైనాల మధ్య మెక్మోహన్ లైన్ అనేది సరిహద్దు రేఖగా గుర్తిస్తుంది భారతదేశం, కానీ చైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేదు. అసలు ఈ యొక్క మెక్మోహన్ అంటే ఎవరు, ఈ యొక్క మెక్మోహన్ లైన్ ఎప్పుడు మరి డిటర్మైన్ చేయడం జరిగింది, ఇలాంటి అంశాలు. అదేవిధంగా కాలపాని, లిప్పు లేక్, లింపాయిదొర వంటి ప్రాంతాలకు సంబంధించిన కాంట్రవర్షియల్ ప్లేసెస్ అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు రామాంజనేయులు జాగ్రఫీ ఆన్లైన్ క్లాసెస్ చూడాల్సి ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.